అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ ఉపయోగపడేలాగా మన ఈ యొక్క ప్రభుత్వం యొక్క గొప్ప శుభవార్త అనేది తీసుకొచ్చిందండి. పెన్షన్ సంబంధించి గాను ఈ యొక్క నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనలాగా తెలుస్తుంది. అయితే గతంలో కంటే ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. సో దానికి సంబంధించి గాను నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు కట్టైన పెన్షన్ సంబంధించి వారికి కూడా ఇస్తారా? అయితే ఈ యొక్క పెన్షన్ నిధులు ఎంత కేటాయించారు? ఎప్పటి నుంచి ఇస్తారు? దివ్యాంగుల పెన్షన్ పరిస్థితి ఏంటి? ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియో ముఖ్యంగా పెన్షన్దారులు అందరూ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాల్సి ఉంటుందండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా పెన్షన్దారులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆసరా చేయూత పెన్షన్ తీసుకొచ్చింది కదండి. గతంలో మనకి ఆసరా పెన్షన్ కింద వృద్ధుల వితంతులకి 2,000 రూపాయలు, దివ్యాంగులకి 3,000 రూపాయలు చొప్పున అందించేదన్నమాట. కాకపోతే ఈ ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ తిప్పడం జరిగిందండి. అంటే వృద్ధుల వితంతులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయలు చొప్పున అందించబోతుంది. దీనివల్ల మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను పెన్షన్దారులందరికీ కూడా ఉపయోగపడనుందన్నమాట. అయితే దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఈ యొక్క నిధులు విడుదల చేయడానికి అయితే ఇక్కడ మనకి గతంలో చూసుకున్నట్లయితే గత నెలలో చాలామందికి పెన్షన్లు అనేవి అయితే కట్ అయ్యాయి కదా. సో వారికి కూడా ఇచ్చే ఆలోచనలో తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి కాను వీరు వేరే జిల్లాలలో ఉన్నా కానీ ఈ యొక్క పెన్షన్ తీసుకోగలుగుతారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి అర్హులైన వారికి మాత్రమే వస్తుందండి పెన్షన్ అయితే. సో చాలామంది అనర్హులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించి వారందరినీ తొలగించి కేవలం అర్హులైన వారికి మాత్రం ఈ యొక్క పెన్షన్ అయితే ఇవ్వనుందన్నమాట. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేసి మన నిధులు అనేవి అయితే కేటాయించి సో అర్హులైన వారికి మాత్రం ఇవ్వబోతుందన్నమాట. అయితే దీనిపై మనకి రేపు కానీ ఎల్లుండి కానీ అధికార ప్రకటన రావాల్సి ఉంటుందండి. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చిన నిధుల వీడియోలపై అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే వెంటనే అప్డేట్ చేస్తాను. ధన్యవాదములు. జై హింద్.